నా పేరు శేఖర్. నా ఏజ్ వచ్చేసి 30. నేను 2020లో కరోనా పాజిటివ్ వచ్చింది. దాని తర్వాత కొంచెం సివియర్ అవ్వడం వల్ల నేను కరోనా ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. సో హాస్పిటల్స్లో నాకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ అవన్నీ ఇచ్చారు. సో మేబీ స్టెరాయిడ్స్ కూడా అందులో ఇచ్చి ఉండొచ్చు. తర్వాత నేను నా రెగ్యులర్ లైఫ్ కరోనా నుంచి బయటకు వచ్చిన తర్వాత నా రెగ్యులర్ లైఫ్ లీడ్ చేస్తుంటే అనుకోకుండా నాకు హిప్ జాయింట్స్లో పెయిన్ రావడం అనేది స్టార్ట్ అయింది. నేనేమనుకున్నానంటే జనరల్గా అది ఏమన్నా బైక్ దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ స్టెప్స్ దిగేటప్పుడు కానీ ఏమన్నా పట్టుకుందేమో ఆ పెయిన్ ఏమో అని చెప్పేసి చాలా నెగ్లెక్ట్ చేశాను. తర్వాత ఆ పెయిన్ అనేది సివియర్ అవ్వడం స్టార్ట్ అయింది. సో సివియర్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత నేను ఫిజియోథెరపీ అవన్నీ చాలా ట్రై చేశాను. ఎంతసేపటికి నొప్పి తగ్గట్లేదు. సరే ఎందుకైనా మంచిదని చెప్పి ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ని కలిస్తే అతను ఎంఆర్ఐ స్కాన్స్ అండ్ ఎక్స్రేస్ తీసి నాకు ఎవాక్యులర్ నిక్రోసిస్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అని చెప్పేసి నాకు కన్ఫర్మ్ చేశారు. దాని తర్వాత నేను 2-3 హాస్పిటల్స్ తిరిగేసి వేరే డాక్టర్స్ని కన్సల్ట్ చేసి అది రీకన్ఫర్మ్ చేసుకున్నాను. ఈజ్ ఇట్ ఈజ్ నియర్లీ ఎవాక్యులర్ నిక్రోసిస్ ఆర్ నాట్ అని చెప్పేసి నేను కన్ఫర్మ్ చేసుకుంటే 2-3 డాక్టర్స్ కూడా సేమ్ అదే చెప్పారు. చాలామంది నాకు సజెస్ట్ చేసిన విషయం ఏంటంటే కోర్ డికంప్రెషన్కి వెళ్ళాలి అని చెప్పి అన్నారు. సో కోర్ డికంప్రెషన్కి వెళ్తే కొన్ని రోజుల వరకు ఉన్న హిప్ జాయింట్ని కాపాడుకొని తర్వాత మళ్ళీ హిప్ రీప్లేస్మెంట్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అనేది ఉంటుందని చెప్పేసి చాలామంది చెప్పారు. సో నేను బెటర్ సొల్యూషన్ కోసం ఆయుర్వేద ట్రై చేశాను, హోమియోపతి ట్రై చేశాను, ఇంకా డిఫరెంట్ అన్నీ కూడా సెర్చ్ చేశాను. అన్నింటిలో ఏది బెస్ట్ అని చెప్పేసి నాకు నెట్లో సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు ఓఎస్ఎస్ రీగ్రో గురించి ఒక వెబ్సైట్లో కనిపించింది. సో దాని గురించి మొత్తం చదివి ఆ పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసి అవన్నీ చదివిన తర్వాత ఇది ఎందుకో నాకు కరెక్ట్గా సూట్ అవుతుంది, ఇది బెటర్ వే అని చెప్పేసి నేను అనుకున్నాను. సో వాళ్ళకి కాల్ చేశాను. వాళ్ళకి కాల్ చేసిన తర్వాత వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో స్టార్టింగ్ స్టేజ్ 2, స్టేజ్ 3 వరకు ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు సార్. సో స్టేజ్ 4, స్టేజ్ 5కి వెళ్తే మాత్రం అది రికవరీ ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో స్టేజ్ 3 వరకు కూడా మనం కొంతవరకు హోప్ పెట్టుకోవచ్చు దాని మీద. సో రికవరీ ఆఫ్ హిప్ జాయింట్ మీద హోప్ అనేది మనం ప్లేస్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో నేను తర్వాత మరి ఆపరేషన్ ఎవరు చేస్తారు, ఎక్కడ చేస్తారని అడిగినప్పుడు అపోలో జూబ్లీ హిల్స్లోని మన కేజీ రెడ్డి సార్ దగ్గర ఈ ఆపరేషన్ చేయడానికి పర్మిషన్ ఉంది, అతను మాత్రం చేయగలడని చెప్పేసి వాళ్ళు నాకు సజెస్ట్ చేశారు. తర్వాత నేను అపోలో జూబ్లీ హిల్స్కి వచ్చి కేజీ రెడ్డి సార్ని కలిసిన తర్వాత సార్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఏజ్ 29-30 ఉంది కాబట్టి సో తక్కువ ఏజ్లోనే మీకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి సో ఓఎస్ఎస్ రీగ్రోకి వెళ్తే సో చాలా వరకు అంటే ఆల్మోస్ట్ ఒక 80% వరకు మనకి సో రికవర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటే హిప్ రీప్లేస్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం రాదని చెప్పి సార్ నన్ను చాలా ఎక్కువగా మోటివేట్ చేశారు, చాలా హెల్ప్ చేశారు నాకు ఆ విషయంలో. సో దాని తర్వాత నేను సార్ గైడెన్స్లో నేను బోన్ మ్యారో శాంపిల్ ఇచ్చి దాని తర్వాత వాటిని ల్యాబ్కి పంపించి వాటిని ఇంప్రూవ్ చేసిన తర్వాత నాకు ఆపరేషన్ కోర్ డికంప్రెషన్ ఆపరేషన్ చేసి అందులోంచి మన ఓఎస్ఎస్ రీగ్రో ఏదైతే నా బోన్ సెల్స్ని తీసుకొని సపరేట్ చేసి ఆ బోన్ సెల్స్ని ఇంప్లాంట్ చేశారు. దాని తర్వాత ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి 1 మంత్కి ఒకసారి నేను చెకప్కి వస్తూనే ఉన్నాను. ఎవ్రీ చెకప్కి కూడా నాకు ఎక్స్రేలో ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే బోన్ రీబిల్డ్ అవ్వడం, బోన్ షేప్ అనేది మెయింటైన్ అవ్వడం, హిప్ జాయింట్ పర్ఫెక్ట్గా మెయింటైన్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇంతకుముందులో పెయిన్ కూడా సివియర్గా ఉండే పెయిన్ కాస్త గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నేను మాట్లాడే టైంకి నాకు ఆపరేషన్ అయ్యి 6 మంత్స్ అవుతుంది. 6 మంత్స్ తర్వాత సో ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. సో కేజీ రెడ్డి సార్ అండ్ దేర్ క్రూ సో విల్ హెల్ప్ మీ అలాట్. అంత ఎలా చెప్పాలంటే హిప్ రీప్లేస్మెంట్కి వెళ్తే లైఫ్ ఈజ్ ఫుల్లీ కాంప్రమైజ్. సో మన కింద కూర్చోలేము, స్టెప్స్ ఎక్కలేము, అంటే ఎక్కొచ్చలే కానీ సో హిల్స్ ఏమన్నా క్లైంబింగ్కి వెళ్ళాలనుకున్నా కూడా వీటన్నిటికి కూడా మనకు ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. సో సార్ ఏంటంటే మళ్ళీ నాకు లైఫ్ ఇచ్చారన్న ఫీలింగ్ నాకు ఉంది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు కేజీ రెడ్డి సార్ అండ్ అపోలో టీమ్. అండ్ ఈవెన్ దీని తర్వాత కూడా నాకు చాలామంది ఏవియన్ పేషెంట్స్ కొంతమంది కనిపించారు. వాళ్ళు కూడా ఇలా ప్రాబ్లమ్స్తో సివియర్ అవుతున్నారు. నేను చాలామందికి రిఫర్ చేశాను, కేజీ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళండి, సో మీకు మీ ప్రాబ్లంకి ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ అనేది కేజీ రెడ్డి సార్ దగ్గర ఉంటుందని. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ కేజీ రెడ్డి సార్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆర్థోపెడిషియన్ ఇన్ అవర్ కంట్రీ అండ్ ఇన్ అవర్ స్టేట్. సో కంపల్సరీ మీకు చాలా భయాలు ఉండొచ్చు. ఆపరేషన్ అంటే సో 2 months 3 months రెస్ట్ తీసుకోవాలి, దాని తర్వాత ఏమవుతుందో ఏంటో అనే భయాలు ఉంటాయి. సో ఎటువంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో మనం హ్యాపీగా కంఫర్టబుల్గా మనకు వచ్చిన ప్రాబ్లం అనేది కొంచెం సివియర్ ప్రాబ్లమే. సో దాన్ని ఈజీగా సాల్వ్ చేయగల టెక్నాలజీస్ మన దగ్గర ఉన్నాయి. సో మనకేంటంటే కేజీ రెడ్డి సార్ కానీ ఈ ఓఎస్ఎస్ రీగ్రో సైన్సెస్ కానీ సో వీళ్ళందరూ చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యి మనకి చాలా ఈజీ వేలో ప్రాబ్లమ్ సొల్యూషన్ చేస్తున్నారు.
సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సార్ని కన్సల్ట్ అవ్వండి. సో దే విల్ హెల్ప్ యూ అలాట్.